హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. అట్లీస్ట్ ఒక 1000 లైక్స్ అయితే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, తెలంగాణ అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇందులో 12,600కి పైగా బిట్స్ అయితే ఉన్నాయి. ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కలుపుకొని ఒక మెటీరియల్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన శాంపిల్ పీడిఎఫ్ని ప్రొవైడ్ చేస్తాను. అలాగే కంప్లీట్ పీడిఎఫ్కి సంబంధించిన లింక్ను కూడా ప్రొవైడ్ చేస్తాను. శాంపిల్ పీడిఎఫ్ చూసి నచ్చినట్లయితే కంప్లీట్ పీడిఎఫ్ని తీసుకోండి. రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలకి ఈ యొక్క మెటీరియల్ అనేది జనరల్ స్టడీస్కి సంబంధించి యూజ్ అవుతుంది. ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ అప్డేట్ వచ్చేసి వ్యవసాయ శాఖకు సంబంధించిన నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ అనేటువంటి ఈ పర్టికులర్ సెంట్రల్ గవర్నమెంట్ వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి ఈ డిపార్ట్మెంట్ నుంచి మనకి డెవలప్మెంట్ అసిస్టెంట్ లేదా డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీ ఇన్ గ్రూప్ బి అనేటువంటి పోస్టులకి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మొత్తంగా మనకి చూసుకున్నట్లయితే 177 పోస్టులతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. డెవలప్మెంట్ అసిస్టెంట్ అనేటువంటి ఈ పోస్టులకి సంబంధించి 173 పోస్టులు ఉన్నాయి. డెవలప్మెంట్ అసిస్టెంట్ ఇన్ హిందీ అనేటువంటి పోస్టులకి సంబంధించి 4 పోస్టులు ఉన్నాయి. సో డెవలప్మెంట్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులకి డెవలప్మెంట్ అసిస్టెంట్ ఇన్ హిందీ అనేటువంటి పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే 21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. ఏదైనా డిగ్రీ కలిగినటువంటి వారు అట్లీస్ట్ 50% ఆఫ్ మార్క్స్ ఉన్నా కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. అదే మీరు ఈ పర్టికులర్ హిందీకి సంబంధించినటువంటి పోస్టులకి అప్లై చేయాలి అంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ మీడియం అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ హిందీ అనేది ఒక సబ్జెక్ట్గా మీరు కలిగి ఉండాలి. సో వీటికి సంబంధించి మనకి ప్రస్తుతానికి ఒక షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకి నెల 15వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. వచ్చే నెల 10వ తేదీ వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ nabad.org అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. ప్రస్తుతానికి మనకి ఇది ఒక షార్ట్ నోటీస్ని రిలీజ్ చేశారు. మనకి శాలరీ వచ్చేసి 32,000 రూపాయలు పర్ మంత్ శాలరీ ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో చాలా మంచి రిక్రూట్మెంట్. నాబార్డ్ నుంచి రిలీజ్ అయినటువంటి మరొక నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు. ప్రీవియస్గా మనకి నాబార్డ్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా. సో ఇది మనకి సెకండ్ ఆర్ థర్డ్ నోటిఫికేషన్ కింద రిలీజ్ కావడం జరిగింది. కాబట్టి ఈ పోస్టులకి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఈ నెల 15వ తేదీ నుంచి నాబార్డ్ వెబ్సైట్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఉద్యోగాల జాతర అని చెప్పేసి ఆంధ్రప్రభలో ఒక అప్డేట్ అయితే వచ్చింది. నిన్న మనకి టీఎస్పీఎస్సీ నుండి మున్సిపల్ శాఖలో ఉన్నటువంటి 175 పోస్టులకి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే నెల 13వ తేదీ వరకు మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఈ నెలాఖరుకల్లా గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు టీఎస్పీఎస్సీ నుంచి వెలువడనున్న వరుస నోటిఫికేషన్లు అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఈ నెలాఖరు నాటికి గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా వస్తాయని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఒకదాని తర్వాత ఒకటి నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. నిన్న చూసుకున్నట్లయితే టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్సీర్ అనేటువంటి పోస్టులకి సంబంధించి 175 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి సంబంధించి బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కానీ లేదా బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు కానీ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. లేదా బీటెక్లో మీరు ప్లానింగ్కి సంబంధించినటువంటి కోర్స్ కనుక చేసి ఉన్నట్లయితే వారు అప్లై చేసుకోవచ్చు. ఇంకా డిప్లొమా రిలేటెడ్ కోర్సెస్ ఏవైతే ప్లానింగ్ రిలేటెడ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మీరు చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. సో అందరూ అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ లేదు. సో ఈ 175 పోస్టులకి సంబంధించి మనకి ఈ నెల 20వ తేదీ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇంకా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి పోస్టులకు ప్రభుత్వం అనుమతిని ఇప్పటికే ఇవ్వడంతో టీఎస్పీఎస్సీ వీటికి నోటిఫికేషన్లు విడుదల చేయాల్సి ఉంది. ఈ నెల చివరి వారం కల్లా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందరూ ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ 4 పోస్టులకు సైతం ప్రభుత్వం ఇదే నెలలో అనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. సో గ్రూప్ 4కి సంబంధించి కూడా ఈ నెలలోనే అనుమతి వచ్చే అవకాశం ఉన్నట్లు ఇక్కడ ఆంధ్రప్రభలో వేశారు. సో ఇది ఎంతవరకు జరుగుతుందో చూడాల్సి ఉంది. ఇంకా టీఆర్టీ కోసం ఎదురు చూపులు అని చెప్పేసి కూడా డీటెయిల్స్లో ఇచ్చారు. పోలీస్, గ్రూప్ 1 తదితర అన్ని నోటిఫికేషన్లు వెలువడుతుండడంతో ఇక టీఆర్టీ నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుందో అని చెప్పేసి అభ్యర్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాదాపు 3 నుంచి 5 లక్షల మంది వరకు అభ్యర్థులు టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం నిరీక్షిస్తున్నారు. సో వీటికి సంబంధించి టెట్ ముగిసిన వెంటనే ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వ పెద్దలు పేర్కొన్నారు. టెట్ ముగిసి 3 నెలలు గడుస్తున్నా కూడా
టీఆర్టీ ఖాళీలు, ఆర్థిక శాఖ అనుమతులపై ఇంతవరకు స్పష్టత లేకపోవడంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా దసరా కానుకగా టీఆర్టీ వేయాలి, బీఎడ్ అభ్యర్థుల సంఘం ఇక్కడ కోరుతోందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో దసరా నాటికి ఈ పర్టికులర్ టీఆర్టీ నోటిఫికేషన్, టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పేసి వారైతే కోరుతున్నారు. మరొక అప్డేట్ వచ్చేసి డీలర్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. హుజూరాబాద్ డివిజన్లో నోటిఫికేషన్ జారీ, కొత్త గ్రామ పంచాయతీల్లోనూ నియామకం, కరీంనగర్లో భర్తీకి తాత్సారం, మొదలైనటువంటి ఆశావహకుల సందడి, పైరవీలు అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ జిల్లాలో మనకి గ్రామ పంచాయతీలు మొత్తం 313 ఉంటే రేషన్ దుకాణాలు 487 ఉన్నాయి. కొత్తగా ఏర్పడినటువంటి జీపీలు 37, రేషన్ కార్డులు 2,76,120 మంది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా హుజూరాబాద్ డివిజన్లో ఉన్నటువంటి రేషన్ డీలర్ల ఖాళీలు చూసుకున్నట్లయితే ఇల్లందుకుంటలో 6, హుజూరాబాద్లో 5, సైదాపూర్లో 12, శంకరపట్నంలో 10, వేణవంకలో 5, జమ్మికుంటలో 15 అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఈ విధంగా ఇచ్చారు. సో వీటికి సంబంధించి రేషన్ డీలర్లకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ రిక్రూట్మెంట్ ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. రేషన్ డీలర్ల నియామకానికి నిబంధనలు కఠినతరం చేశారు. ప్రజాప్రతినిధులకు అవకాశం లేకుండా దీనికి సంబంధించి క్రిమినల్ కేసులు, నిత్యావసర సరుకుల చట్టం కింద శిక్ష పడినటువంటి వారికి అవకాశం లేదు. వివాహం కాని యువతులకు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా వివాహమై వేరే గ్రామానికి వెళ్తే డీలర్ పదవిని వదలాల్సిందే అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎలాంటి పైరవీలకు ఆస్కారం లేదని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ నెల 27వ తేదీ ఉదయం 10 గంటలకు రాత పరీక్ష, 1:30 గంటలకు జరగనుండగా, సో దీనికి సంబంధించి 11 గంటలకు రాత పరీక్ష, అలాగే 1:30 గంటలు జరగనుండగా 80 మార్కులు ఉండనుండగా ప్రజా పంపిణీ వ్యవస్థ, పౌర సరఫరాలపై ప్రశ్నలు ఉండనున్నాయి. 23 నుంచి సంబంధిత తహసీల్దార్ కార్యాలయాల్లో హాల్ టికెట్లను నేరుగా తీసుకోవాలి. రాత పరీక్షలో 32 మార్కులు వచ్చినటువంటి వారిలో 1:5 నిష్పత్తిలో ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వారికి ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు ఆర్డీఓ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయి. 10వ తరగతి ఉత్తీర్ణులు, ఆ పైన విద్యార్హత గలవారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసేవారు రేషన్ దుకాణానికి సంబంధించినటువంటి వార్డు లేదా గ్రామ పరిధిలో నివాసులై ఉండాలి. 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు వారు అర్హులు అని చెప్పేసి ఇక్కడ మనకి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. సో యువతులకు అవకాశం ఇస్తున్నట్లు మెన్షన్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ వారికి మ్యారేజ్ అయ్యి వేరే గ్రామానికి వెళ్ళిపోతే వారి యొక్క రేషన్కి ఆ పర్టికులర్ డీలర్ పోస్ట్ను కూడా వాళ్ళు వదులుకొని వెళ్ళాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా పల్లె బస్తీ దవాఖానాల్లో సేవలకు 1569, నియర్లీ 1600 పోస్టులకి సంబంధించి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒప్పంద ప్రాతిపదికన జిల్లాల వారీగా భర్తీ అయితే చేస్తున్నారు. 17వ తేదీన దీనికి సంబంధించినటువంటి దరఖాస్తులకు తుది గడువు అయితే ఇవ్వడం జరిగింది. పల్లె బస్తీ దవాఖానాల బలోపేతమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 1569 వైద్య పోస్టులు మంజూరు చేసింది. మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ MLHP పేరిట ఒప్పంద ప్రాతిపదికన ఈ పోస్టులు నియమించనున్నారు. ఇందులో బస్తీ దవాఖానాల్లో 349, పల్లె దవాఖానాల్లో 1220 కలిపి 1569 పోస్టుల భర్తీకి బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. బస్తీ, పల్లె దవాఖానాల్లో MLHPలుగా పనిచేయడానికి సంబంధించి MBBS చేసినటువంటి వారు లేదా BAMS అర్హత కలిగినటువంటి వారు వైద్యులను దీనికి సంబంధించి పరిగణలోకి తీసుకుంటారు. MBBS అర్హత కలిగినటువంటి వారికి ప్రాధాన్యం ఉంటుంది. పల్లె దవాఖానాల్లో ఈ పోస్టుల్లో పనిచేయడానికి MBBS ఆర్ BAMS వైద్యులు రాకుంటే 2020 తర్వాత ఉత్తీర్ణత సాధించినటువంటి BSc నర్సింగ్ పట్టభద్రులు లేదా 2020కి ముందు BSc నర్సింగ్ లేదా GNMలో ఉత్తీర్ణులై కమ్యూనిటీ హెల్త్లో 6 నెలల బ్రిడ్జ్ ప్రోగ్రామ్ పూర్తి చేసినటువంటి వారిని తీసుకోవడం జరుగుతుందని మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా ఉన్నటువంటి MLHP పోస్టుల వివరాలను ఈనాడు.netలో చూసుకోవచ్చని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఈ సైట్లోకి వెళ్ళి చూడండి. 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. SC, ST, BC, EWS క్యాండిడేట్స్కి 5 ఏళ్ళు, దివ్యాంగులకి 10 ఏళ్ళు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ నెల 17వ తేదీ వరకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అర్హుల జాబితాను 29వ తేదీన వెల్లడిస్తారు. అభ్యంతరాలు ఉంటే 30వ తేదీన స్వీకరిస్తారు. ఉద్యోగాలకు ఎంపికైనటువంటి తుది అర్హుల జాబితాను అక్టోబర్ 3న ప్రదర్శిస్తారు అని చెప్పేసి మెన్షన్ చేశారు. శాలరీ వచ్చేసి MBBS చేసినటువంటి వారికి అయితే 40,000, అదే స్టాఫ్ నర్సులకి అయితే 30,000 రూపాయల శాలరీ అయితే ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది.
ఇదే అప్డేట్ మనకి సాక్షిలో కూడా వచ్చింది ఈనాడుతో పాటు. సో 1569 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చారు. ఇందులో పట్టణ వైద్యంలో 349, పల్లె వైద్యంలో 1220 పోస్టులకు భర్తీ చేయడానికి ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసినట్లుగా మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒప్పంద ప్రాతిపదికన ఈ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో వీటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇంకా బీసీ గురుకుల లెక్చరర్ పోస్టులకి సంబంధించి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. మహాత్మా జ్యోతిబాపులే తెలంగాణ వెనుకబడిన తరగతుల బీసీ గురుకుల కళాశాలల్లో తాత్కాలిక పద్ధతిన లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ సిఓఈలో ఐఐటి, జేఈఈ మెయిన్స్ విద్యార్థులకు ఆంగ్లం, గణితం, అలాగే భౌతిక, రసాయన, జంతు తదితర శాస్త్రాల్లోని పాఠ్యాంశాలను బోధించాల్సి ఉంటుందని వెల్లడించారు. అభ్యర్థులు ఈ నెల 12వ తేదీలోగా సరూర్ నగర్లోని బీసీ గురుకుల కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి సూచించడం జరిగింది. ఇంకా టీఆర్టీపై జాప్యం ఎందుకు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. బిఎడ్ అభ్యర్థుల సంఘం అని చెప్పేసి ఇక్కడ డిమాండ్ చేయడం జరుగుతుంది. టీఆర్టీ నోటిఫికేషన్ విడుదలలో జాప్యం ఎందుకు జరుగుతున్నదని ప్రభుత్వాన్ని తెలంగాణ డిఎడ్ అలాగే బిఎడ్ అభ్యర్థుల సంఘం నేతలు ప్రశ్నించారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. టీఆర్టీ ఖాళీలను ఆర్థిక శాఖ ఇంతవరకు అనుమతి ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టెట్ ముగిసిన వెంటనే ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని పలుమార్లు ప్రభుత్వం పేర్కొన్నదన్నారు. టెట్ ముగిసి 3 నెలలు గడుస్తున్నా జాప్యం ఎందుకు చేస్తున్నదని ప్రశ్నించారు. ఒక పక్క భర్తీకి త్వరలో ఆర్థిక శాఖ అనుమతి ఇస్తుందని మంత్రి హరీష్ రావు చెబుతున్నాడని, మరోపక్క ఉపాధ్యాయ ఖాళీల భర్తీపై టీఎస్పీఎస్సీతో చర్చలు జరిపామని విద్యాశాఖ కమిషనర్ వెల్లడించడంతో అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో రావడం జరిగింది. ఇంకా పోలీస్ పరీక్షలో కట్ ఆఫ్ మార్కులు తగ్గించాలి అని చెప్పేసి ఇక్కడైతే డిమాండ్ చేస్తున్నారు. ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్కు ఎస్సీ/ఎస్టీ అభ్యర్థుల వినతి. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో కట్ ఆఫ్ మార్కులు తగ్గించాలని ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ను కోరారు. బుధవారం ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగతో కలిసి మినిస్టర్స్ క్వార్టర్స్కు వచ్చినటువంటి అభ్యర్థులు వినోద్ను కలిసి వినతి పత్రం అందజేశారు. కట్ ఆఫ్ మార్కులు 60గా నిర్ణయించారని, వాటిని ఇంకా తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని వినోద్ గారు చెప్పడం జరిగింది. ఇంకా స్టేట్ బ్యాంక్లో మనకి 5,000 పోస్టులతో క్లర్క్ పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. మరొకటి వచ్చేసి ఏఈ ఉద్యోగాలకి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేటువంటి వ్యూహానికి సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా వచ్చింది. వీటన్నిటిని మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, మీరైతే చూడండి. ఇంకా ఎస్బీఐలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి 5,000 పోస్టులకి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ కూడా ఇచ్చారు. మనకి ఇక్కడ చూసినట్లయితే హైదరాబాద్ సర్కిల్ కింద 225 ఖాళీలు ఉన్నట్లుగా మెన్షన్ చేయడం జరిగింది. మరొకటి వచ్చేసి ఇండియన్ బ్యాంక్ నుంచి 11 పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది. బెల్లలో 100 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఇంకా విద్యార్థులకు ఎస్బీఐ స్కాలర్షిప్ అని చెప్పేసి ఎస్బీఐ ఫౌండేషన్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. జామ్ 2023కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చింది. సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.